రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని అన్నారు బీసీ సంఘాల మేధావులు. ఇక కొలుగొనన్న సర్వే రిజర్వేషన్లు సమస్యలు పరిష్కారాలపై మేధోమథన సదస్సు జరిగింది. బీసీల్లో చైతన్యం వస్తేనే రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ఇక చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, చట్టం చేయకుండా పార్టీలు ఇస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు ఈశ్వరయ్య. షెడ్యూల్ 9 ప్రకారం బీసీ సెన్సస్ జరగాలన్నారు వకులు ఆభరణం. అనుమానాలు రేకెత్తించే విధంగా బీసీ కొలుగొనన ఉందన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీ ఉద్యమం రావాలన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. ఇక భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కులాల లెక్కలు తేలాల్సిందే అన్నారు మేధావులు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఎలా 42% బీసీస్కు, ఎస్సీస్కు, ఎస్టీస్కు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద, అంటే సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీస్కు 42%, ఎస్సీస్కు వాళ్ళ లెక్క ప్రకారమే 17.5%, ఎస్టీస్కు 10%, అంటే 69.5% మనకు ఎట్లా సాధించుకోవాలా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో. కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు స్థానిక సంస్థలలో ఇస్తాము, విద్యా ఉద్యోగాల్లో వారికి మరి సరిపోయే రిజర్వేషన్లు ఇస్తాము అని అక్కడ 42 అనలేదు, కానీ సముచిత రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. కానీ వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ వాళ్ళంతా మీరు 42 అని మీరు మాట అన్నారు, మీరు మరి నాలుక నిలుపుకుంటారా, కోసుకుంటారా, మాకు 42% కావాలని అందరూ గగ్గోలు పెట్టినారు. కానీ విద్యా ఉద్యోగాలలో కావాలని ఎవరికి స్పృహించలేదు, ఎవరికి డిమాండ్ చేయలేదు. 90% ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్, సిక్స్, బుద్ధిస్ట్ ఉన్నా కూడా మనము ఇంతవరకు ఇంకా భిక్షం అడిగినట్టు అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మనకు చైతన్యం రాలేదు. తర్వాత కులగణన మీద ఇప్పుడు మనం అసలు మా ఇంటలెక్చువల్స్, పొలిటికల్ లీడర్సు అంటే ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం, కానీ దీన్ని పొలిటికైజ్ చేస్తున్నారు కొంతమంది. అది కాబట్టి పొలిటికైజ్ చేయకుండా మా ఉద్దేశము 42% సాధించుకోవడము ఎలా అనేది మెరిట్ లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ మనం సప్రెస్ అడుగున సప్రెస్ చేస్తారు మన వాళ్ళని. ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉద్యోగస్తులు మీరందరు ఉన్నారు, మీరందరు మీ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత డిస్క్రిమినేషన్, పోస్టింగ్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ట్రీట్మెంట్లు కానీ, మనం అంబేద్కర్ ఎట్లా విచక్షణకు గురైండో ఇప్పుడు ఆ సంతతి మనం కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి విచక్షణకు అవుతుంది. నా స్థానంలో ఇంకెవరో ఉంటే నేను సుప్రీంకోర్టు జడ్జిని అవుతుంటుంది, కనీసం చీఫ్ జస్టిస్గా యాక్టింగ్నే అయినాను, కానీ రెగ్యులర్గా చీఫ్ జస్టిస్ కాకుండా కూడా కుట్ర జరిగింది. ఆ రోజులల్లో కుట్ర జరిగి మరి నాకంటే తర్వాత అయినాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినాడు, ఈ పైస్థానికి వెళ్ళినారు. అది ఇన్ని కోట్ల మంది 3,50,00,000 పైన ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభాని లెక్కించడంలో ఇన్ని తప్పులు చేసినా మనకి 3,50,00,000 మంది ప్రజలంటే ఆ చిన్న 10% లోపున్న అగ్రవర్ణాలు ఎందుకు భయపడటం లేదు? కారణం ఏంటి? దానికి ఒక 2 కారణాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక కంక్లూజన్, ఒక ట్రిగ్గర్, ఒక వెపన్ తీసుకుపోయి తెలంగాణ అగ్రకుల రెడ్డి సమాజం గొంతు మీద ఒక గొడ్డలు పెట్టి యుద్ధం చేసే ఒక నిర్వచనం ఈ సభ నుంచి బయటికి రావాలి. కాబట్టి ఇంకొక 2 మాటలు మాట్లాడాలి. పొరపాటున ఈ లెక్కే బీహార్లో తప్పు జరిగి ఉన్నట్లయితే, పొరపాటున ఇలాంటి లెక్కలే తమిళనాడులో జరిగి ఉన్నట్లయితే ఒక భూకంపాన్ని సృష్టించేవాళ్ళు తమిళనాడు ప్రజలు. ఇది చిన్న విషయమా? ఇది ఇక భయపడాల్సింది ఒకే ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం లాంటి ప్రజా ఉద్యమం బయలుదేరాల్సిందే. అది ఎంత భయంకరమైన శబ్దం బయటికి రావాలంటే ఇప్పటి వరకు భూమి మీద ఏనాడు వినని ఒక శబ్దం మరొక పెద్ద శబ్దాన్ని వినిపించాలి మనం. అది రానంత వరకు రేవంత్ రెడ్డి భయపడడు. రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తున్నాడు, ఏఐసిసిని కంట్రోల్ చేస్తున్నాడు, తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజల్ని కూడా లెక్క చేయడం లేదు. అతను భయపడాలంటే ఉద్యమం. తెలంగాణలో
ప్రతి తల్లి ఇందులో మాకు వస్తుందటగా, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయటగా. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు, రోడ్ల మీద సాంబార్లు గింబార్లు చేసుకొని పాపం కోదండరామిరెడ్డి గారు అని ఒక మేధావి, ఇట్లాంటి మేధావులంతా ఈరోజు మన కనుమయ్యారు. చివరికి మన తల్లిదండ్రులు లాంటి మేధావులే ఉన్నారు ఇక్కడ. ఎవడూ లేడు ఇక్కడ, ఎవరు లేరు. వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, నిజాం నవాబు మీద ఉద్యమం, ఎలాంటి ఉద్యమాలు. గాంధీ మీటింగ్ పెడితే కోట్ల మంది జనం వచ్చిండ్రు. అందులో బ్రాహ్మణులు లేరు, వైశ్యులు లేరట, అంత బీసీలు ఎస్సీలు ఎస్టీలే. నిజాం నవాబు మీద యుద్ధం, ఏ అగ్రవర్ణాలు లేరు, అంత బీసీ ఎస్సీ ఎస్టీలు. కానీ నిజాం నవాబు యుద్ధం కన్నా ముందు, భారత స్వాతంత్ర ఉద్యమం కన్నా ముందు తమిళనాడులో మా బీసీల వాటా ఎంత అని అత్యంత పెద్ద యుద్ధం తమిళనాడులో మొదలైంది. ఏం చైతన్యం, ఏం చైతన్యం. కానీ ఆ వాసన కూడా మన దగ్గరికి రాకపోయా. జ్యోతిరావు ఫూలే పక్కన మహారాష్ట్రలో ఉద్యమం చేస్తే ఆ వాసన ఇక్కడికి రాకపోయా. సోవియట్ రష్యాలో మొదలు కాగానే టెలిగ్రామ్ రానే వచ్చింది ఇక్కడ రెడ్లకి కమ్ముళ్ళకి, మనకు మాత్రం రాలేదు. పక్క రాష్ట్రాల్లో ఉద్యమం మనకు రాలే. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది ఏంటంటే, ప్రభావశీలురైన ఇంత పెద్ద హృదయము, మానవత్వము, బీసీలంటే ప్రాణమిచ్చే, ఎస్సీ ఎస్టీలంటే ప్రాణమిచ్చే ఇంత గొప్ప మేధావులకి భయపడని రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు డీకోడింగ్కి అర్థం కాని డైలాగులకి భయపడట్లేదు, రాహుల్ గాంధీకి భయపడట్లేదు. ఇక చేయాల్సింది ఉద్యమ కార్యాచరణ. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము మొత్తం భౌగోళిక తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపజేసే ఒక యుద్ధాన్ని ప్రారంభించాలి, దానికి కార్యాచరణకి చుట్టాలి అని నేను ఈ వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతాను. మీరు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి 2011 జనాభా లెక్కలను విడుదల చేసే విధంగానైనా ఒత్తిడి తీసుకురండి. లేకపోతే ఉన్న లెక్కలను మళ్ళీ ఎక్కడైతే మిస్ అయినో ఆ మిస్ అయినటువంటి బ్లాకులన్నీ కూడా మళ్ళీ బహుళ ప్రచారం చేసి ప్రత్యేకమైనటువంటి నమోదు కేంద్రాలు పెట్టి మొత్తం గణన చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వారికి కన్క్లూడ్ చేయమన్నారు. కాబట్టి ఇవాళ మన ముందున్నది ఒకటే, మీరు ఈ చేసినటువంటి సర్వేను సక్రమంగా అన్ని టూల్స్ను ఉపయోగించి నవీకరించండి, మళ్ళీ సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత ఆ డాటాను అంతా డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఒక సింపోజిజంను పెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులను పిలిచి, సామాజికవేత్తలను పిలిచి ఒక వర్క్షాప్ పెట్టలేదు, మెథడాలజీ రూపకల్పనలో వీళ్ళెవరు సహకారం తీసుకోలేదు. ఆయన ఒక్కడే, భూసాని వెంకటేశ్వరరావు గారు ఒక్కడే చేసుకొని కూర్చున్నాడు. ఆయన దగ్గర పోయి ఎవడైనా కాగితం ఇస్తే తీసుకున్నాడు, లేకుంటే లేదు. అంటే వర్క్షాపులు పెట్టలేదు, సామాజికవేత్తలతో మాట్లాడలేదు, మెథడాలజీ పెట్టలేదు, డాటా వివరాలు కూడా మొత్తం ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్కి ఇవ్వలేదు. కానీ ఆయన ఆగమేఘాల మీద మొన్న ఎవరికి తెలియకుండా సిఎస్ గారికి నివేదిక ఇచ్చారు. కాబట్టి అదంతా కూడా తప్పుల తడకనే. మీరు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి, మీరు మొత్తం సర్వే చేయించారు కాబట్టి, ఆ సర్వే లెక్కలను వాళ్ళకి ఇస్తే 42 కోసం ఆయన ఏం ప్రయత్నం చేసేవాడో, ఆయన ఏం రికమెండ్ చేసేవాడో చేసేవాడు. అట్లా కాకుండా ఒత్తిడి చేసి ఇవాళ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తీసుకున్నారు, దాన్ని రహస్యంగా పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయ స్పృహ ప్రభుత్వ ఆచరణలో ఏమాత్రం కల్పించినటువంటి నేపథ్యంలో ఇంత గందరగోళం చేయడం మంచిది కాదు.